దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్తెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆర్థిక వనరులు, ఆత్మీయ మానసిక వనరులు సమకూర్చి తన సమయంలో, దేవుడు నిర్ణయించిన సమయంలో ఆరంభించబడినటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్, అనగా యేసుక్రీస్తు మాత్రమే హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఆరంభించబడుతున్నటువంటి వాక్య ధ్యానాల, వాక్య వ్యాఖ్యానాల అనుదిన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. రండి, ఇది మీ కార్యక్రమం, మీ ఫ్యామిలీ కార్యక్రమం. శాంతి టీవీ ఛానల్ మీది. శాంతి టీవీ ఛానల్ మీ ఫ్యామిలీ ఛానల్గా మీరు భావించుకోండి. దీని కొరకు ప్రతిరోజు ప్రార్థించండి. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం కోసం అనుదినం ప్రార్థించండి. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా సహాయం చేస్తాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. నిన్నటి ఎపిసోడ్లో దైవజనులు పాస్టర్ జాన్సన్ జార్జ్ గారు, వారు కేరళ నుంచి వచ్చిన దైవజనులు, కేరళలోను వివిధ ప్రదేశాల్లోనూ దేవుని చేత వాడబడుతున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వారి సందేశం, నిన్న వారి సందేశము మనం విన్నాం. దానికి ముందు 2 ఎపిసోడ్లుగా మనల్ని దర్శించి, మనల్ని విజిట్ చేసి, మన స్థితిగతుల్ని దర్శించి స్థితిని మార్చేటువంటి దేవుడు. దర్శనమిచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షమై పరిస్థితులను మార్చేటువంటి దేవుడు అనేటువంటి విషయాల్ని 2 ఎపిసోడ్లుగా ఆలోచించాం. అంతేకాకుండా తర్వాత చింతిస్తున్న దేవుడు. చింతిస్తున్నాడు అంటే ఏదో దిగులుగా విచారంగా కూర్చున్నాడని కాదు. విచారణా కేంద్రం అంటే అక్కడ లోపల వాళ్ళందరూ విచారిస్తూ ఉంటారని కాదు దాని అర్థం. ఒక పదానికి 2-3 అర్థాలు ఉంటాయి, వేరు వేరు అర్థాలు ఉంటాయి. మనకు కావలసిన అర్థాన్ని, ఆ ఫిట్ అయ్యేటువంటి, అక్కడ సరిపోయేటువంటి ఒక అర్థాన్ని మనం తీసుకోవాలి. లేదంటే అది అపార్థంగా మారుతుంది. మలయాళం బైబిల్లో 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని, ఆయన మన గురించి చింతిస్తున్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేయాలి అనే మన తెలుగు బైబిల్లో మాటకి, ఆయన మన గురించి లక్ష్య పెడుతున్నాడు. అవన్ నమ్మలే కురిచి కరుదును అంటే దాని అర్థం ఆయన మన కొరకు ఏవో సిద్ధపరిచి పెట్టాడు, మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, మన కోసం ఏవో సమకూర్చాడు. ఆయన మన కోసం సమకూర్చాడు కనుక మనము చింతించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒక శ్రీమంతుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క కుమారుడు నా భవిష్యత్తు ఏంటి, నా పోషణ ఏంటి అని ఆలోచిస్తూ లేదా దిగులు పడుతూ ఉండడు. ఎందుకంటే మా నాన్నకు కావలసినంత ఆస్తి ఉంది, కొన్ని ఎకరాలు, 100 ఎకరాల పొలం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, నేనెందుకు ఆలోచించాలి? సృష్టికర్త మనకు తండ్రి కనుక, సృష్టికర్త మన దేవుడు కనుక మన భవిష్యత్తులో మన ప్రొవిజన్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. యెహోవా ఈరే మన దేవుడు కనుక. అబ్రహాము చెప్పిన తర్వాత యెహోవా ఈరే కాలేదు ఆయన. అబ్రహాము చెప్పడానికి ముందుగానే, అబ్రహాము ఆ పదాన్ని పదప్రయోగం చేయడానికి ముందే, అబ్రహాము ఆ పదాన్ని కాయిన్ చేయడానికి ముందే దేవుని యొక్క స్వభావం అదైనది. దేవుని స్వభావాన్ని కాస్త విశ్లేషించి దానికి ఒక పేరు పెట్టాడు అబ్రహాం. అంతవరకే. యెహోవా అనేది ఆయన పేరు, ఈరే అనేది ఆయన స్వభావం. ఇచ్చే స్వభావము, చూచుకునే స్వభావం, సిద్ధపరిచేటువంటి స్వభావం, మన కోసం ముందుగా ఎత్తిపెట్టేటువంటి స్వభావం. కరుదున్ను అనేటువంటి ఆ మలయాళ పదం యొక్క అర్థం ఏంటంటే ముందుగా ఎత్తిపెట్టడం అని కూడా అర్థం. ఉదాహరణకి ఎవరైనా గెస్టులు రాబోతున్నారు మన ఇంటికి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అవి ఇవి వడ్డిస్తాం. తర్వాత చెప్తాం, హలో మర్చిపోయాను, మన ఇంటి ఆడవాళ్ళతో చెప్తాం, నేను చెప్పాను కదా, ఆ వస్తువు ఎత్తిపెట్టారు కదా, దాన్ని తీసుకున్నాండి. ఆయన కొరకు మనం ఏదైతే దాచి ఉంచామో, మన కోసం దేవుడు దాచి ఉంచాడు మేళ్ళు. నీ కోసం నా కోసం మేళ్ళు దాచి ఉంచాడు. నీ కోసం నా కోసం రక్షకుణ్ణి దాచి ఉంచాడు.
సిద్ధపరిచాడు, నియమించాడు, ఆయన దాచి ఉంచాడు. కడవరి కాలమందు సమయమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన్ని ఈ లోకానికి తీసుకొచ్చేసాడు. ఆయన్ని ఈ లోకానికి తీసుకుని వచ్చి ఒక విగ్రహాన్ని ఊరేగించినట్టుగా ఊరేగించడం కాదు, కానీ ఒక సజీవమైన దేవుడిగా ఆయన మనుష్యుల మధ్యలో సంచరించాడు. దేవుని స్తోత్రం. ఆయన చనిపోయాడు. తన మరణాన్ని, తన కుమారుని మరణానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని మరణానికి సమ్మతిని వ్యక్తం చేసి, సిలువ మరణాన్ని సమ్మతి వ్యక్తం చేసి, ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు కనుక అటువంటి ప్రాణత్యాగం ద్వారా మానవులందరికీ గొప్ప రక్షణ కలిగింది. కాబట్టి ఇంత గొప్ప రక్షణను ఎవరు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. సాల్వేషన్ని ఎవరు నిర్లక్ష్యం చేయరు. దిస్ సో గ్రేట్ సాల్వేషన్. కాబట్టి ఈ రక్షణను బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం, ఈ రక్షణను బట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. రక్షణ శిరస్త్రానం, రక్షణ ప్రాకారము, రక్షణ బావులు, రక్షణ పాత్ర. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి రక్షణ నిశ్చయిత ఉంటుంది, రక్షణ ఆనందం ఉంటుంది. యాజ్ వీ గాట్ సేవ్డ్, వీ హ్యావ్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అండ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షింపబడ్డాను వాస్తవమే, ఎప్పుడో రక్షింపబడ్డాను వాస్తవమే, రక్షింపబడుతూ ఉన్నాను వాస్తవమే, రక్షింపబడబోతాను వాస్తవమే, కానీ రక్షింపబడ్డాను, ద పాస్ట్ టెన్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్, దట్స్ ఎ జస్టిఫికేషన్. దేవుని స్తోత్రం. ద ప్రజెంట్ టెన్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్ ఈజ్ సాంక్టిఫికేషన్ అండ్ ద ఫ్యూచర్ టెన్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్ ఈజ్ గ్లోరిఫికేషన్. సరే, వీటన్నిటిలోకి మనం వెళ్ళడం లేదు. ప్రభు చిత్తం అయితే రోమాపత్రికలకు వెళ్ళినప్పుడు 8వ అధ్యాయంలో వాటి గురించి మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. దేవుడు మన గురించి మనకన్నా ముందుగా, మనకన్నా బెటర్గా, మనకన్నా అడ్వాన్స్గా ఆయన ప్లాన్ చేస్తున్నాడు. మనం ఆయన్ని ఏర్పాటు చేసుకోలేదు, ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం పుట్టడానికి ముందే, జగత్తుకు పునాది వేయబడడానికి ముందుగానే ఆయన మన గురించి ప్లాన్స్ వేశాడు. మనం పుట్టిన తర్వాత, కొద్ది జ్ఞానం వచ్చిన తర్వాత, పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత ప్లాన్ వేయడం ఆరంభించాం. కానీ ఇవన్నీ జరగడానికి ముందుగానే ఆయన ప్రణాళిక వేశాడు. ఇట్స్ ఎ గ్రేట్ ప్లాన్. ఇదొక మిస్టరీ. దేవుని, నా జీవితం పట్ల, నీ జీవితం పట్ల ఉన్నటువంటి ఆ దేవుని ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రణాళికను అర్థం చేసుకుంటే జీవితం అద్భుతంగా మారుతుంది. ఆ ప్రణాళిక ప్రకారం ప్రవర్తిస్తే జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ ప్రణాళికను కాదనుకొని, ప్రణాళికను కాకుండా పక్కదారి పడుతున్నారు కాబట్టి, గొర్రెల వలె త్రోవ తప్పారు కనుక, చెదరిపోయారు కనుక, వేరే మందల్లోకి వెళ్ళిపోయారు కనుక, లేకపోతే సింహము నోట్లోనో, పులి నోట్లోనో, లేకపోతే క్రూర జంతువుల నోట్లో పడ్డాం కనుక, మహిమను పోగొట్టుకున్నాం కనుక. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, వీటన్నింటి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు మనం రక్షించాడు. మన రక్షణ కొరకై దేవునికి స్తోత్రం. ఇది మీ వలన కలిగింది కాదు, మన వలన కలిగింది కాదు. ఎఫెసీ సంఘ విశ్వాసులతో చెప్తున్నాడు పౌలు గారు, ఇది మీ వలన కలిగింది కాదు, మీ క్రియల వలన కలిగింది కాదు, మానవ క్రియల వలన కలిగింది కాదు, దైవ క్రియ వలన, దేవుని యొక్క సదాకాలము నిలుచు ఒక్క బలి వలన, ఒక్క పుణ్యకార్యం వలన, అనగా గ్రేస్ వలన జరిగిన కార్యక్రమం, విశ్వాసం వలన జరిగిన కార్యక్రమం. నేను విశ్వసిస్తున్నాను, ఆయన కృపను అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించబడిన కృపను విశ్వసించి, సిలువలో అనుగ్రహించబడిన కృపను విశ్వసించి, సిలువలో సిద్ధపరిచినటువంటి కృపా కుమారుణ్ణి విశ్వసించడం వలన, ఆ సిలువ మరణం అనేటువంటి ఆ కృపను, రక్తం కార్చబడ్డం అనేటువంటి కృపను, దాన్ని విశ్వసించడం వల్ల నేను రక్షింపబడ్డాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. నువ్వెంతైనా నమ్మదగిన వాడివి నాయనా. మేము చాలాసార్లు అపనమ్మకస్తులుగా, నమ్మదగని వారంగా, మోసగాళ్ళుగా, అన్యాయస్తులుగా, అక్రమాలు చేసేవాళ్ళుగా, ప్రభా మా ప్రేమలు చల్లారిపోయిన వాళ్ళుగా, ఇలా మేము వేరు స్థితుల్లో ఉన్నాం. కానీ మీరు మాత్రం మార్పు లేకుండా, మారకుండా, మీ స్వభావానికి విరోధముగా ఏదీ చేయకుండా మీరు మా పట్ల వ్యవహరిస్తున్న విధానం కొరకే మీకు వందనాలు.
మేము సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో చిక్కుకున్నప్పుడు మీరు మా పట్ల సానుభూతి, దయను, జాలిని, కనికరాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏ విధంగా మేమైతే ఇతరుల పట్ల అయ్యో పాపమని కనికరం చూపిస్తున్నామో అలాగే మీరు కూడా మేము మట్టి చేత నిర్మించబడ్డామని, మేము మంటి వారమని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ విశాల దృక్పథాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ దైవికమైన విశాల దృక్పథాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. మానవులమైన మేము సంకుచితంగా ఆలోచిస్తున్నప్పుడు నువ్వు మా కోసం సువిశాలంగా ఆలోచిస్తున్నందుకు మీకు వందనం చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ మాటలు వింటున్న వారి కొరకే మీకు వందనాలు, వినబోతున్న వారి కొరకే మీకు వందనాలు, టీవీ ద్వారాను యూట్యూబ్ ద్వారాను ఈ కార్యక్రమం చూస్తున్న వారి కొరకే మీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సేవకులలో ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ముందున్న సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. ఈ వాక్యపు రొట్టెను మీరు విరవండి, ఈ వాక్యపు రొట్టెని మీరు మాకు పంచండి, ఈ వాక్యపు రొట్టెను మాకు తనివి తీరా తినిపించండి ప్రభా. మేము బలపడాలి, ఆత్మీయంగా కొవ్వాలి ప్రభా. మీ వాక్యము అనే కొవ్విన మెదడు దొరికినట్లుగా మేము భావించాలి. ఈ కొవ్విన మెదడును భుజించి మేము ఆత్మీయంగా బలపడి ముందుకు సాగుతూ సాయం చేయమని అడుగుకుంటున్నాం ప్రభా. సార్వత్రిక సంఘం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మణిపూర్లో జరుగుతున్నటువంటి ప్రభా అరాచక కృత్యాలు మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. అధికారులు స్పందించి మీ ప్రజలకి, మునికోలల లాంటి నీ ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మేము గమనించుకుంటున్నాం కనుక అది వారికి కష్టతరమని జ్ఞాపకం చేయమని కోరుకుంటున్నాం ప్రభా. మేమైతే సుఖంగా ఉన్నాం, ఆ ప్రజలెంతో కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా. చెల్లా చెదరైపోతున్నారు, మందిరాలని పాడు చేస్తున్నారు. యెహోవా మీ కనుదృష్టి ఆ రాష్ట్రం మీద ఉంచమని కోరుకుంటున్నాం. ఈ కార్యము జరిగించండి. ఆ రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు మిగతా రాష్ట్రాల్లో విస్తరించకుండా మతతత్వ శక్తులను మీరు అడ్డుకోమని ప్రభా, ఈ దేశంలో మీ కార్యము జరిగించమని అడుగుకుంటున్నాం ప్రభా. అయ్యా సరైన ప్రజాస్వామ్యం ఇక్కడ వర్ధిల్లుటూ సాయం చేయండి తండ్రి. మీకు వందనం చేయిస్తున్నాం. ఈ దేశంలో శాంతిని మీరు అనుగ్రహించండి. మా రాష్ట్రాల్లో, మా జిల్లాల్లో, మా మండలాల్లో శాంతిని మీరు అనుగ్రహించండి. రాజ్యాంగం అనుగ్రహించినటువంటి మత స్వాతంత్రపు హక్కును స్వేచ్ఛగా మీ సువార్తను ప్రకటించాలి. బలవంతపు మత మార్పిళ్ళు లేకుండా ప్రభు మీ రాజ్య సువార్తని ఇక్కడ ప్రకటించగలటూ సాయం చేయండి. ఎందుకంటే మేము సువార్త ప్రకటిస్తున్నప్పుడు, సత్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మీరు మాకు సహకారిగా ఉండి సూచక్రియలు చేస్తారు కనుక ప్రజలు విశ్వసిస్తారు. ఇప్పటి వరకు అలాగే జరిగింది. ఈ దేశంలో బలవంతపు మత మార్పిళ్ళని నిందలు వేస్తున్నప్పటికీ అవేం జరగడం లేదని మేము నమ్ముతున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ మాలో రోగులైన వారిని మీరు దర్శించండి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును అనుగ్రహించండి. వార్ధక్య బలహీనతలతో ఉన్న వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దర్శించమని అనుకుంటున్నాం ప్రభా. మా ముందున్న పరిచర్యల కొరకు, వేరువేరు కూడికల కొరకే మీకు వందనం చేస్తున్నాం. గత దినాల్లో జరిగిన పరిచర్య అంతటి కొరకే మీకు వందనాలు. ఈ కార్యక్రమాలు చూస్తున్న మీ దాసుల కొరకే మీకు వందనం చేస్తున్నాం అయ్యా. మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. మరొక పర్యాయం మీ అందరికీ వందనాలు. నేను మీ సహోదరుని, నా పేరు సంతోష్. ప్రభు కృపను బట్టి 29 సంవత్సరాలుగా ప్రభు సేవలో కొనసాగుతున్నాను. నా కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మీరు ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు అడుగున మీరు ఎవరు ఏంటి అనేటువంటి వివరాలు మీరు చెప్పొచ్చు. మీకోసం ప్రార్థించమని మీరు అడగొచ్చు, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించవచ్చు. ఇక్కడ నా 2 నంబర్స్ ఉన్నాయి, 2 వాట్సాప్ నంబర్స్. వాటికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒక ఆత్మ సంబంధమైన స్నేహాన్ని మనం స్థాపించుకుందాం. సంఘాలు వేరైనా, మత శాఖలు వేరైనా, మనందరం క్రీస్తులో ఒకటే. మనందరం ఒకటే ద్రాక్ష తోటలో, దేవుని ద్రాక్ష తోటలో పనివారుగా ఉన్నాం. మనందరం ఒకటే. వీఆర్ ఆల్ గాడ్స్ ఫ్యామిలీ. మనం దేవుని కుటుంబంలో ఉన్నాం కనుక ఆత్మ సంబంధమైన స్నేహంలో ముందుకు సాగుదాం. ఈ సమయంలో రండి, మనకు సమయం కొద్దిగానే ఉంది కనుక దేవుని మాటలు ఆలోచించాలి. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్తెఫేను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుని అతనికి ప్రత్యక్షమై. చాలండి, నేను ఇక్కడ చదువుతున్నాను ఈ మాటని. స్టీఫెన్ replied,
అనగా స్టెఫను చెప్పినదేమనగా కాదు, స్టెఫను ఇచ్చిన సమాధానం ఏదనగా, జవాబు ఏదనగా, ఇది నిజమేనా, ఈ మాట నిజమేనా, ఈ మాటలు నిజమేనా అని అడిగిన ప్రధాన యాజకుని యొక్క ప్రశ్నకు సమాధానంగా స్టీఫెన్ చెప్తున్నాడు. స్టీఫెన్ రిప్లైడ్, మై ఫెలో జూస్ అండ్ ఫాదర్స్, నా తోటి యూదులైన వారులారా, తండ్రులారా అనగా పెద్దవారులారా, ఎల్డర్స్, లిసన్ టు మీ, దయచేసి నా మాటలు వినండి. ద గాడ్ ఆఫ్ గ్లోరీ అపియర్డ్ టు అవర్ యాన్సెస్టర్ అబ్రహాం వైల్ హీ వాజ్ లివింగ్ ఇన్ ఇరాక్. ఇరాకులో అతను నివసిస్తుండగా, మెసొపొటోమియా అనేటువంటి మాటకు ఇరాక్ అనే మాట ఇక్కడ ఉపయోగించబడింది. మెసొపొటోమియా, పొటామస్ అంటే నది అని అర్థం. రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ అనేటువంటి నదులు ఉన్నటువంటి ప్రాంతం. సరే, వాటన్నిటిలో వివరాలు ఎక్కడం లేదు. ద గాడ్ ఆఫ్ గ్లోరీ, మహిమ కలిగినటువంటి దేవుడు, మహిమనిచ్చేటువంటి దేవుడు, మహిమోన్నతమైన స్థలములో ఉన్న దేవుడు, అపియర్ టు అవర్ యాన్సెస్టర్ అబ్రహాం వైల్ హీ వాజ్ లివింగ్ ఇన్ ఇరాక్. ఇరాక్లో ఉన్నప్పుడు అనగా వాగ్దాన దేశానికి రావడానికి ముందుగా, అనగా కనానుకు రావడానికి ముందుగా, అండ్ బిఫోర్ హీ మూవ్ టు హారాన్ ఇన్ సిరియా, సిరియాలోని హారానులోకి రావడానికి ముందుగా ఆయన ఊర్ అనేటువంటి దేశంలో ఉన్నాడు. అది ఇరాక్లో ఉందని చరిత్రను బట్టి, ప్రాచీన చరిత్రను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం గమనిస్తున్న విషయాలు, దేవుడు అతనికి ప్రత్యక్షమై, స్తోత్రం, ద రివిలేషన్ ఆఫ్ గాడ్, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, ద అపియరెన్స్ ఆఫ్ గాడ్, థియోఫనీ, దైవ ప్రత్యక్షత. దేవుడు ప్రత్యక్షం అవుతాడా? ఏం ప్రత్యక్షం? ఆయన ఆకాశంలో ఉన్నాడండి, మూడో ఆకాశంలో ఉన్నాడండి, ఎక్కడో దేవాలయంలో ఉంటాడు, ఎక్కడో హృదయంలో ఉంటాడు. ఆయన ప్రత్యక్షం కావడం ఏంటి? ఆయన ప్రత్యక్షం కావడము అనే దాన్ని స్టెఫను విశ్వసిస్తున్నాడు. అబ్జెక్షన్ బ్రదర్ స్టీవెన్ గారు, మీరు చెప్పేదాంట్లో మేము ఏకీభవించలేమండి. ఏంటండి? దేవుడు ప్రత్యక్షం కావడం ఏంటి? దేవుడు ఎక్కడో ఉన్నాడు కదా, ఆయన ప్రత్యక్షం కావడం ఏంటి అని ఎవరు అబ్జెక్షన్? అనగా ప్రత్యక్షత అనేటువంటి ఆ ఆత్మీయమైనటువంటి ప్రాథమికమైన పాఠాన్ని యూదులు విశ్వసిస్తున్నారు. యూదుల మధ్యలో కూడా ప్రత్యక్షత ఉంది, దేవుని ప్రత్యక్షత ఉంది. ప్రతి వానికి వాని ప్రయోజనం నిమిత్తమై ఆత్మ ప్రత్యక్షత ఉంది అని లేఖనంలో రాయబడింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై, గ్లోరియస్ గాడ్, గాడ్ ఆఫ్ గ్లోరీ, డాక్సా, థియోస్ అనగా మహిమను ఇచ్చేటువంటి దేవుడు, మహిమపరిచేటువంటి దేవుడు, తను తాను మహిమపరుచుకునేటువంటి దేవుడు, మన ద్వారా మహిమపరుచుకునేటువంటి దేవుడు. డాక్సా అంటే ఒక బలహీనమైన దాని మీద, ఒక తేలిక దాని మీద, ఒక పలచని దాని మీద ఒక బరువైన దాన్ని పెట్టడాన్ని వాళ్ళు వాళ్ళ మూల భాషలో, హీబ్రూ భాషలో డాక్సా అన్నారు. అనగా ఒక 10 కిలోల వస్తువు మీద ఒక 1000 కిలోల వస్తువుని పెట్టడం. అంటే కిలోల లెక్క నేను ఒకటే చెప్తున్నాను, నేను మీకు అర్థం కావడానికి. పేపర్ గాలికి ఎగిరిపోతుందేమో అని పేపర్ వెయిట్ పెట్టాం, పేపర్ వెయిట్ తక్కువ. అనగా ఈ డాక్సా అనే మాటను అర్థం చేసుకోవడానికి, మన మీద బరువు నుంచి, మన మీద భారాన్ని నుంచి మనం ఎగిరిపోకుండా మనల్ని నిలపడానికి, మనల్ని స్థిరపరచడానికి దేవుడు చేస్తున్నటువంటి ప్రాసెస్ ఇది. చనిపోయినటువంటి వ్యక్తి, చనిపోయినటువంటి యవనస్తుడు, చనిపోయినటువంటి ఆ షునేము పట్టణములోని షునేమిరాలి కుమారుని మీద ప్రవక్త పడుకున్నాడు, పారజాపుకొని, లేకపోతే ఆయన మీద పడ్డాడు. చిన్నవాడి మీద పెద్దవాడు, చిన్నవాడి మీద వృద్ధుడు, ఒక బలము తక్కువ వారి మీద బలవంతుడైన వ్యక్తి పడ్డాడు. డాక్సా అయితే గ్లోరీ అని చెప్పడానికి, గ్లోరీ అనే మాటకి సాధారణంగా షకీనా అనే మాట వాడుతుంటారు, కానీ షకీనా మేఘమని లేదా షకీనా అని, కానీ ఎక్కువగా బైబిల్లో డాక్సా అనే మాట మాత్రం ఉపయోగించబడింది. వీటిలోకి వెళ్ళలేదు నేను, మనకు సమయం కూడా లేదు కనుక. దేవుడు ప్రత్యక్షమయ్యాడు స్టెఫన్ ప్రసంగంలో. ఒకవేళ స్టెఫన్ గారు ఈ మాట అన్నప్పుడు, సార్ ఎక్స్క్యూజ్ మీ, దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు అన్నారు కదా, మీ ప్రసంగం విన్న తర్వాత మాకు అర్థమైన విషయం, దేవుడు అబ్రహాముకే కాదు మరి ముగ్గురికి కూడా, అనగా స్టెఫను గారు చెప్పినటువంటి దైవికమైన చరిత్రలో, యూదా చరిత్రలో, బ్రీఫ్ జూయిష్ హిస్టరీలో ఇంచుమించు 50 వచనాల్లో ఒక యూదా చరిత్రను మొత్తం చెప్పాడు.
ఇంచుమించు 2-3 వేల సంవత్సరాల స్టోరీ చెప్పేశాడు. ఎంత టాలెంటెడ్ చూడండి, ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉన్నాడో అతను ఆలోచించాలి. మనలాగా ఇంటర్నెట్లో లేకపోతే మనలాగా పుస్తకాలు ఇవన్నీ లేని రోజుల్లోనే తాను ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తాన్ని తప్పులు తడవులతోనో లేకపోతే తడబడుతూనో ఆయన మాట్లాడలేదు, కానీ అనర్గళంగా ధారాళంగా మాట్లాడాడు. పేతురు ప్రసంగించిన దానికన్నా ధారాళంగా మాట్లాడు. అనగా పేతురు కన్నా గొప్పవాడని నేను అనలేదు, అలాగని స్టెఫను పేతురు కన్నా తక్కువవాడని నేను అనలేదు. దేవుని రాజ్యంలో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. టీవీలో ప్రసంగించేవాళ్ళు ఎక్కువ, లేకపోతే మామూలుగా ప్రసంగించేవాళ్ళు తక్కువ కాదు. ఇది ఒకవేళ లోకం దృష్టికి అలా అనిపిస్తుందేమో, కానీ నువ్వు టీవీలో ప్రసంగించు, ఇంటర్నెట్లో ప్రసంగించు, యూట్యూబ్లో ప్రసంగించు, లైవ్లో ప్రసంగించు, ఎక్కడ ప్రసంగించు, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రసంగిస్తున్నావు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ప్రకటించే వారి పాదములు సుందరములుగా ఉన్నాయని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు ధన్యుడు. కేవలం ప్రకటించేవాడు కాదు, దేవుని వాక్యాన్ని వినేవాడు ధన్యుడు. కేవలం వినేవాడు కాదు, విని దాని ప్రకారము ప్రవర్తించేవాడు. అనగా దేవుని వాక్యం వినేవాడు, దేవుని వాక్యం ప్రకటించేవాడు, దేవుని వాక్యం చొప్పున ప్రవర్తించేవాడు, వీళ్ళు ముగ్గురు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అతనికి ప్రత్యక్షమై, అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహాము జీవితంలోని మొట్టమొదటి ప్రత్యక్షత, ద ఫస్ట్ రివిలేషన్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము జీవితంలోని మొట్టమొదటి ప్రత్యక్షతల గురించి మనం ఆలోచిస్తున్నాం. దాని వివరాల్లోకి మనం వెళ్ళలేదు. దేవుడు ప్రత్యక్షమవుతాడు, ఆత్మకు గోచరమవుతాడు, ఆత్మకు బోధ్యపడతాడు, ఆయన ఆత్మకు అవగాహన కలిగిస్తాడు. ఆయన నా ఆత్మ పరమాత్మను అర్థం చేసుకుంటుంది. దేవుడు అక్షార్థంగా దిగి వచ్చాడని కాదు. దేవుడు చూసి ఆ నరుడు బతకడు కదా, అబ్రహాముకు దేవుడు ఎలా ప్రత్యక్షమవుతాడండి అని ఎవరైనా హేతువాదులు అడగొచ్చు, లేదా మన హేతువాదులు, మన క్రైస్తవ హేతువాదులు అడగొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్, హ్యూమన్ స్పిరిట్ టు హెవెన్ స్పిరిట్ కమ్యూనికేషనే, కానీ ఇది లిటరల్గా జరిగినట్టు విషయం కాదు, ఆత్మ సంబంధంగా జరుగుతున్న విషయం. వాస్తవమే, దేవుణ్ణి చూచి ఏ నరుడు బతకలేడు. మహాకాశములు పట్టజాలని దేవుడు అబ్రహాముకి ఎలా ప్రత్యక్షమవుతాడు అని మనం ఆలోచించాలి. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు అబ్రహాముకి ఎలా ప్రత్యక్షం కాగలడు? మహిమగల దేవుడు, లేకపోతే తేజోమయుడైనటువంటి దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ద లార్డ్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అపియర్డ్ టు అబ్రహాం. స్తోత్రం. మొట్టమొదటి విషయం, దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అతడు విషాదములో ఉన్నప్పుడు, విలపిస్తూ ఉన్నప్పుడు, విలాప గానాల ఆలాపన చేస్తున్నప్పుడు దేవుని ప్రత్యక్షత జరిగింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో, అనగా స్తోత్రం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనం. స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను. And after 40 years had passed, while he was in the desert near Mount Sinai, the messenger of Yahweh, అనగా యెహోవా యొక్క సందేశకుడు, appeared to him in the midst of the flaming thorn bush. ఎక్కువ వివరాల్లోకి నేను వెళ్ళలేదు, కానీ రెండోది, దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఒకటి దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, రెండవది మోషేకు ప్రత్యక్షమయ్యాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు అంటున్నప్పుడు మండుచున్న పొద అనే కాంటెక్స్ట్ మనం మర్చిపోకూడదు, బర్నింగ్ బుష్ కాంటెక్స్ట్ మనం మర్చిపోకూడదు. నిర్గమకాండం 3వ అధ్యాయము 2-4 వచనాల్లో ఉంది, అక్కడికి మనం వెళ్ళలేదు. యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు, కానీ తర్వాత యెహోవా అని ఉంది. యెహోవా దూత, జెహోవా మలాక్, మలాకి అంటే దూత. రెండో విషయం మనం ఆలోచించాం. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రత్యక్షత ఎవరికి కలిగింది అని మనం ఆలోచిస్తే 46వ వచనంలో రాయబడిన మాట, అతడు దేవుని దయను పొంది, అతడు దేవుని దయను పొందాడు. దావీదు దేవుని దయను పొందాడు. ఏ దయ? ప్రత్యక్షత దేవుని దయ చొప్పున, కృప చొప్పున కలిగేది, కృషి వలన జరిగేది కాదు ప్రత్యక్షత. అతడు ఏ విధంగా దేవుని దయ పొందాడు? అతను కట్టాలనుకున్న దాన్ని కట్టకపోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, మొదటి దినవృత్తాంత గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనము, 1 Chronicles
28:3లో మనం గమనిస్తే, అయితే నీవు యుద్ధమును జరిగించి రక్తమును ఒలికించిన వాడవు గనుక నీవు నా మాటకును మందిరమును కట్టించకూడదని దేవుడు తనకు ఆజ్ఞాపించాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు. ప్రత్యక్షమైన దేవుడు, స్వరాన్ని వినిపించిన దేవుడు, ప్రవక్త ద్వారా ఎలాగో మరి మనకు తెలియదు, స్వప్నమో ఇవన్నీ మనకు అక్కడ రాయబడలేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుడు అతన్ని దర్శించాడు. ఒకటి, దేవుడు అబ్రహామును దర్శించాడు. రెండవది మోషేను దర్శించాడు. మూడవది ఆయన దావీదును దర్శించాడు. నాలుగో విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఇది అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 41వ వచనం. స్తోత్రం. ఆయన కొరకు మందిరం కట్టించెను, ఆయనను ఆకాశము నా సింహాసనం. 47వ వచనం అంటే, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. చాలండి, మన సమయం లేదు కనుక మనకు ఎక్కువ చదవడం లేదు. నాలుగో విషయము, దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. వాస్తవమేనా? వాస్తవమే. అబ్రహాముకు దేవుడు ఊరు దేశములో ప్రత్యక్షమయ్యాడు. రెండోది, మోషేకు ఆయన మోరియా పర్వతం మీద ప్రత్యక్షమయ్యాడు. దావీదుకి బహుశా యెరూషలేములో ప్రత్యక్షమయ్యాడు. సొలొమోనుకి ఆయన గిబియోనులో ప్రత్యక్షమయ్యాడు అని మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలం. 1 Kings 3rd chapter verse 5లో దేవుడు ఒక రాత్రి సమయం ముందు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. దావీదు కుమారుడైన సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. అనగా స్టెఫను ప్రస్తావించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో నలుగురికి దైవ ప్రత్యక్షతలు ఉన్నాయి. మిగతా ఇసాకో, యాకోబుకో, యోసేపుకో వీళ్ళకెవరికి ప్రత్యక్షతలు లేవని కాదు. అనగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పడంలో ఉద్దేశం, దేవుడు మనకు కూడా ప్రత్యక్షమవుతాడు. ఈ నలుగురికి మాత్రమే కాదు, మనకు కూడా ప్రత్యక్షం కాగలడు. ఆ ప్రత్యక్షమయ్యే దేవుని కోసం కనిపెడదాం. ఆ ప్రత్యక్షతల కోసం ఎదురు చూస్తాం. ఆ ప్రత్యక్షతల కోసం ఎదురు చూడడంలో తప్పేం లేదు. అబ్రహాముకు, మోషేకు, దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకి వీళ్ళకి ప్రత్యక్షమైన దేవుడు మనకు కూడా ప్రత్యక్షం అవుతాడు అని విశ్వసిస్తూ మనం ముందుకు సాగుదాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం, దాని కొరకు సిద్ధపడదాం. అట్టి కృపా దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, లేలుయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.